మీరు గనక మ్యారీడ్ కపుల్ అయితే, లేదు పెళ్లి చేసుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నాము అన్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో మీకు గుడ్ న్యూస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరికి మంచి శాలరీ ఇన్కమ్ ఉంది, ఇంకొకరు జస్ట్ 1 lakh 2 lakh ఫ్రీలాన్స్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక్కరు కట్టాల్సిన ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ ట్యాక్స్ స్లాబ్ తక్కువ అవ్వడానికి జాయింట్ టాక్సేషన్ హెల్ప్ అవుతుంది. అంతేకాదు, ఇంకొక పార్ట్నర్ ఎర్న్ చేయకపోయినా కూడా ఈ జాయింట్ టాక్సేషన్ లాభాలు వర్తించాలి అని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ జాయింట్ టాక్సేషన్ అంటే ఏంటి, ఎలా ఇది వర్క్ అవుతుంది, ఎలా ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు, ఎంతవరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, జాయింట్ టాక్సేషన్ గురించి ఈ వీడియోలో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మన దేశంలో ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు అని చూసుకున్నట్లయితే ఇండివిజువల్ టాక్సేషన్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్త ఉన్నారు, భార్య జాబ్కి వెళ్తుంది, భర్త ఇంట్లో ఏదో పనిచేస్తున్నారు అనుకోండి, ఫ్రీలాన్సర్. భార్యకి మంచి శాలరీ ఇన్కమ్ ఉంది, అలాంటప్పుడు ఎక్కువ ట్యాక్స్ శాలరీడ్ ఇన్కమ్ ఉన్న ఆ భార్య కట్టాలి. ఫ్రీలాన్స్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇంకొక పార్ట్నర్ ఉన్నారు కదా, వాళ్ళ అర్నింగ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్ట్నర్ కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ దొరికినట్లయితే, ఇద్దరి ఆదాయాన్ని కలిపి యావరేజ్ చేసి చూసినట్లయితే, అలాంటప్పుడు కట్టాల్సిన ట్యాక్స్ లయబిలిటీ అన్నది తక్కువ అవుతుంది. ఇలా ఆ ఫ్యామిలీకి సేవింగ్స్ అవుతుంది. ఇప్పుడు ఇండియన్ సినారియో అని చూసుకున్నట్లయితే మెజారిటీ భర్తలు ఆఫీస్కి వెళ్తారు, శాలరీడ్ ఇన్కమ్ ఉంటుంది. వైఫ్స్ ఇంట్లో పని చేస్తూ ఉంటారు, అంటే పిల్లల్ని చూసుకోవడము, ఎవరైనా ఏజ్డ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేయడము, అలానే ఫ్రీలాన్స్ వర్క్ ఏదైనా ఉంటే చిన్నగా చేసుకోవడము, ఇలా చిన్న అర్నింగ్స్ ఉంటుంది, లేకపోతే అర్నింగ్సే ఉండదు. అయినా కూడా వాళ్ళు ఎకనామీకి కాంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు, ఫ్యామిలీకి కాంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ అన్పెయిడ్ వర్క్ని కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద పరిగణించాలి. రోజు ఆఫీస్కి వెళ్తున్న భర్తకి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్లు దొరుకుతాయో అలాంటి ట్యాక్స్ బెనిఫిట్ ఇంట్లో ఉంటూనే, ఏ వీక్ ఆఫ్ లేకుండా, ఏ హాలిడేస్ లేకుండా 24/7 వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా కలిగించాలి. అదే ఈ జాయింట్ టాక్సేషన్ యొక్క థాట్ ప్రాసెస్. అందుకే భార్య భర్తని సెపరేట్ 2 ఇండివిజువల్స్గా చూడకుండా 1 ఎకనామిక్ యూనిట్గా చూడాలి. ఒక ఫ్యామిలీలో ఇద్దరున్నారు, ఒకరు జాబ్కి వెళ్తున్నారు, ఇంకొకరు ఇంట్లోనే ఉంటారు, అయినా కూడా స్టాండర్డ్ డిడక్షన్ ఇద్దరికీ దొరకాలి. ఇప్పుడు 75,000 వరకు ఒక ఇండివిజువల్కి స్టాండర్డ్ డిడక్షన్ ఉంది కదా, ఇంట్లో పనిచేస్తున్న ఆ వ్యక్తికి, పార్ట్నర్కి కూడా 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ దొరికినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ డబుల్ అవుతుంది. మనం చెల్లించాల్సిన ట్యాక్సబుల్ అమౌంట్ అన్నది తక్కువ అవుతుంది. సో ట్యాక్స్ లోడ్ అన్నది తక్కువ అవుతుంది. ఎవరైతే జస్ట్ 1 ఇన్కమ్ మీద డిపెండెంట్గా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ లాభం కలుగుతుందని ఈ జాయింట్ టాక్సేషన్ గురించి ప్రపోజల్ చేస్తూ ICAI చెప్పింది. అంటే ఈ రూల్ యాజ్ ఆఫ్ నౌ మన ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల్లో లేదు. దీని గురించి మీరు ఇంట్రొడ్యూస్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్కి ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఒక ప్రపోజల్ని ఇచ్చింది. ఇలా చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. జర్మనీ, ఫ్రాన్సు, ఇక్కడ జాయింట్ టాక్సేషన్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది, అలాంటిది ఇండియాలో కూడా ఉండాలి అని ప్రపోజ్ చేశారు. మీకు గుర్తుందా, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, ఒక CA సైన్ అన్నది ప్రైమ్ మినిస్టర్ సైన్ కన్నా స్ట్రాంగ్, అంత పవర్ఫుల్ అనేసి. సో ICAI బాడీ ప్రపోజల్ చేస్తూ ఉంది అన్నట్లయితే గవర్నమెంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనే నమ్మకం కామన్ మ్యాన్లో ఉంది. ICAI ప్రపోజల్ ఇస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. ఈ స్కీము ఒకవేళ ఇంప్లిమెంట్ అయినట్లయితే ఎలా బెనిఫిట్ అవుతుంది అని, దాని గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, మీరు ఒక శాలరీడ్ ప్రొఫెషనల్ అనుకోండి. మీ శాలరీ ఒక సంవత్సరానికి ఒక 25 lakhs 30 lakhs ఉంది అనుకోండి. 30 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉంటే మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అని లెక్కించినట్లయితే 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటారు. అదే మీరు ఈ జాయింట్ టాక్సేషన్ ఇంప్లిమెంటేషన్ అయిందనుకోండి, మీ ఇన్కమ్ 30 lakhs, మీ వైఫ్ ఇన్కమ్ ఒక 2 lakhs అనుకోండి. ఇంట్లో బట్టలు కుడుతున్నారు, అలానే ఇంకేదో ఫ్రీలాన్స్ చేస్తున్నారు, 2 lakh rupees వస్తుంది. సో జాయింట్ టాక్సేషన్ కింద 30 lakh మీ ఇన్కమ్ ప్లస్ 2 lakh rupees ఫ్రీలాన్స్ ఇన్కమ్ యాడ్ చేస్తే 32 lakhs అవుతుంది. 32 lakhs డివైడెడ్ బై 2 16 lakhs అవుతుంది. అంటే మీ ట్యాక్స్ లయబిలిటీ 16 lakhsకి లెక్కించవచ్చు. ఇద్దరి ఆదాయాన్ని కలిపి డివైడ్ చేసి యావరేజ్ చేసి
మీరు ఇంతకు ముందు కట్టాల్సిన ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉంటుందో దానికన్నా తక్కువ మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇలా జాయింట్ ట్యాక్సేషన్ అన్నది మీకు బెనిఫిట్ని కలిగిస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ అండి, హౌస్ ప్రాపర్టీ లాస్. ఏంటిది? మీరు శాలరీడ్ ఇన్కమ్ పొందుతున్నారు, హౌసింగ్ లోన్ తీసుకున్నారు, హౌసింగ్ లోన్కి మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 9% అనుకోండి. ఎవ్రీ మంత్ మీరు ఇంత అని ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నారు ఈఎంఐ రూపంలో. ఓకే, నా ఇన్కమ్ 10 lakhs, నేను కడుతున్న హోమ్ లోన్ ఓవరాల్ ఇంట్రెస్ట్ ఒక సంవత్సరంలో 2 లక్షలు. నేను కట్టాల్సిన ట్యాక్స్ 10 lakhs ఇన్కమ్ ఉంది, సో 1 lakh రూపీస్ ట్యాక్స్ కట్టాలి అనుకోండి. నా హౌస్ ప్రాపర్టీ నేను ఎంతైతే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని పే చేస్తున్నానో దానికన్నా తక్కువ రెంటల్ ఇన్కమ్ని, అద్దె ఇల్లుకి ఇచ్చాను కదా, దానివల్ల నాకు సంపాదించి ఇస్తున్న రిటర్న్స్ నేను కట్టే ఇంట్రెస్ట్ కన్నా తక్కువ ఉంటే దాన్ని హౌస్ ప్రాపర్టీ లాస్ అంటారు. అప్పు చేసి ఇల్లు కొనుగోలు చేశాను, దానికి నేను ఈఎంఐ కడుతున్నాను, బట్ నాకు వస్తున్న ఇన్కమ్ తక్కువ, నేను కట్టే ఇంట్రెస్ట్ కన్నా తక్కువ. అలాంటప్పుడు మీరు ఓవరాల్ కట్టాల్సిన ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ ట్యాక్స్లో మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 lakh వడ్డీ కడుతున్నాను హోమ్ లోన్ మీద. నా హౌస్ ప్రాపర్టీ నాకు సంపాదించి ఇస్తున్న రెంటల్ ఇన్కమ్ ఒక సంవత్సరానికి జస్ట్ 1 lakh రూపీస్. నాకు లాస్ అయింది ఎంత? 1 lakh రూపీస్. నాకు ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ పైన నేను కట్టాల్సిన ట్యాక్స్ ఎంత? 1 lakh రూపీస్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 24B కింద మీరు 2 lakh రూపీస్ వరకు దాన్ని ఆఫ్సెట్ చేసుకోవచ్చు, హౌసింగ్ ప్రాపర్టీ లాస్ని. సో ఆ 1 lakh రూపీ లాస్ ఏదైతే ఉంటుందో నేను కట్టాల్సిన వడ్డీ, నేను కట్టాల్సిన ట్యాక్స్లో మీకు ఆదా అనేది అవుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి మ్యాక్సిమం 2 లక్షల రూపాయల వరకు ఒక సంవత్సరానికి మీరు బెనిఫిట్ పొందొచ్చు. ఒకవేళ జాయింట్ ట్యాక్సేషన్ సిస్టమ్ వస్తే హస్బెండ్కి 2 lakhs ఇలా హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంటే వైఫ్కి కూడా అలాంటి ఒక బెనిఫిట్ దొరుకుతుంది. సో ఇద్దరికి ఆ బెనిఫిట్ దొరుకుతుంది. ఇప్పుడు అంత ఇన్కమ్ లేదు కాబట్టి వైఫ్ పేరు మీద అలాంటి బెనిఫిట్ని పొందడానికి అవకాశం లేదు. ఒకవేళ జాయింట్ ట్యాక్సేషన్ వస్తే హస్బెండ్కి బెనిఫిట్ దొరుకుతుంది, వైఫ్కి కూడా బెనిఫిట్ దొరకవచ్చు. ఇదండి ICAI చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూషన్ను ప్రపోజ్ చేసింది గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చినా కూడా మనం మన ఫ్యామిలీ గురించి సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఆ బెనిఫిట్ ఫ్యామిలీ మెంబర్స్కి దొరకదు. దాని గురించే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు మీరు లేకపోయినా మీ ఫ్యామిలీని టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. దీని గురించే పాలసీ బజార్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, అలాంటప్పుడు ప్రతి నెల 400 నుండి 500 మీరు పే చేసినా కూడా కోట్ల రూపాయల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని మీరు పొందొచ్చు. ఇక్కడ 51 ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు ఉంటాయి. మీరు కంపేర్ చేసి ఏదైతే సూట్ అవుతుందో దాన్నే కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ మన సేవింగ్స్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. దాని గురించే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా మీరు సీరియస్గా ఆలోచించాలి. ఇక్కడ కూడా 400 to 500 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు పే చేసినట్లయితే మంచి కవరేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీనికి జతగా 30-minute క్లెయిమ్ సపోర్ట్ ఉంటుంది. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉంటారు. మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి మీకు సూట్ అయ్యేది కొనుగోలు చేయొచ్చు. అలానే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ సర్వీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి మీకు సూట్ అయితే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ICAI ప్రపోజ్ చేసిన ఈ జాయింట్ ట్యాక్సేషన్ ఎలా ఉండొచ్చు? ICAI చెబుతున్నది ఇది మ్యాండేటరీగా ఉండదు. ఎవరైనా భార్యాభర్త ఉంటే మీరు ఒక్క ఎకనామిక్ యూనిట్ మీరిద్దరూ కలిసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి. నో, అలాంటిది ఉండదు. ఇది ఆప్షనల్. మీకు కావాలంటే ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఉంది, డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజిమ్ ఉంది. మీకు కావాలంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ని ఎంచుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజిమ్ ఉంటుంది. మీకు ఏది బెనిఫిషియల్ అనిపిస్తుందో దాన్ని ఎంచుకోవడానికి ఆప్షన్ ఉండాలి అని ప్రపోజ్ అయితే చేశారు. అలానే కండిషన్ ఏం ఉండాలి అని అడిగారంటే ఇద్దరి దగ్గర కూడా పర్మనెంట్ అకౌంట్ నంబర్ అంటే పాన్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. మీరు ఎంత ఎర్న్ చేసినా కూడా పాన్ నంబర్ సెపరేట్గా మీ ఇద్దరి దగ్గర ఉంటుంది. దాన్ని మీరు ITR ఫైల్ చేసేటప్పుడు డిక్లేర్ చేయాలి. అయితే ICAI ప్రపోజ్ చేసిన ట్యాక్స్ స్లాబ్లు ఎంతవరకు ఉంది? అప్ టు 8 lakhs జీరో ట్యాక్స్ ఉండాలి అని ప్రపోజ్ చేశారు. 8 లక్షల నుండి 16 లక్షల రూపాయల వరకు 5% ట్యాక్స్ స్లాబ్లో ఉండాలి. 16 లక్షల నుండి 24 లక్షల వరకు 10% ట్యాక్సు. 24 లక్షల నుండి 32 లక్షల వరకు 15% ట్యాక్సు. 32 లక్షల నుండి 40 లక్షల వరకు 20% ట్యాక్సు.
40 లక్షల నుండి 48 లక్షల వరకు 25% ట్యాక్స్, అలానే 48 లక్షల కన్నా ఎక్కువ ఉంటే 30% ట్యాక్స్ ఉండాలి, ఆ స్లాబ్ ఉండాలని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అని చూసుకున్నట్లయితే 10 లక్షల కన్నా ఎక్కువ మీకు ఆదాయం ఉంటే 30% ట్యాక్స్ స్లాబ్లో మీరు ఉంటారు. సో ఇలా మీరు కంపేర్ చేసి చూసినట్లయితే ఈ న్యూ ప్రపోజల్ ఏదైతే ఇచ్చారో దాంట్లో 48 ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆదాయం జాయింట్ ట్యాక్సేషన్ స్లాబ్ కింద అప్పుడు 30% వరకు ట్యాక్స్ ఉంటుంది. సో ఇలా భార్య భర్త కలిపి ఒక ఫ్యామిలీని ఎకనామిక్ యూనిట్ అని చూసుకున్నట్లయితే అప్పుడు ట్యాక్స్ సేవింగ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అనేది ICAI ప్రపోజల్లో ఉంది. నెక్స్ట్ పాయింట్ సర్చార్జ్ అండి. మీ ఇన్కమ్ 50 లక్షల కన్నా ఎక్కువ ఉంటే సర్చార్జ్ అని మీరు పే చేయాలి. ఈ సర్చార్జ్ అన్నది 50 లక్షల లిమిట్కి కాకుండా 75 లక్షల కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే సర్చార్జ్ కలెక్ట్ చేసేటట్టు ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలని ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ ఉండేది. ఇప్పుడు ICAI రిక్వెస్ట్ చేస్తున్న ప్రపోజల్లో ఏముందంటే 1.5 కోటి కన్నా ఎక్కువ అంటే 3 కోట్ల వరకు ఆదాయం ఉంటే అలాంటప్పుడు 10% సర్చార్జ్ చార్జ్ చేయండి, లేకపోతే చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. 3 కోట్ల కన్నా ఎక్కువ 5 కోట్ల వరకు 3 to 5 crores 15% సర్చార్జు, 5 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే అలాంటప్పుడు 25% సర్చార్జ్ని చార్జ్ చేయాలి అని ICAI ప్రపోజల్లో రిక్వెస్ట్ చేసింది. సో ఇదండి ప్రపోజల్ యొక్క హైలైట్. కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రపోజ్ అయితే చేశారు. 2026 బడ్జెట్ February 1st అనౌన్స్ అవ్వబోతుంది. సో ఈ బడ్జెట్లో జాయింట్ ట్యాక్సేషన్ ఉంటుందా లేదా అది మనం బడ్జెట్ అనౌన్స్మెంట్ కంప్లీట్గా చూసేటప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ఇది ఒక ప్రపోజల్ లానే మిగులుతుంది. బట్ ICAI లాంటి బాడీ అడుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసి కంప్లీట్గా వాళ్ళు ఏదైతే అడిగారో అన్నీ ఇవ్వకుండా అట్లీస్ట్ ఒక ట్రై చేద్దామని 1-2 ఆప్షన్స్ ఇచ్చినట్లయితే అలాంటప్పుడు కూడా ఇది చాలా పెద్ద డిసిషన్ అవుతుంది. సో లెట్స్ హోప్ అండ్ వెయిట్ కేంద్ర ప్రభుత్వం అలాంటి ఒక జాయింట్ ట్యాక్సేషన్ గురించి నిర్ణయాన్ని పాజిటివ్గా అందరికీ ఉపయోగం అయ్యేటట్టు తీసుకుంటుంది అని. దీని గురించి ఏదైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మేమైతే డీటెయిల్డ్ వీడియో ఇంకొకటి మీ గురించి చేస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.